హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం. ఈ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం 1940 అక్టోబర్‌లో జరిగింది. ఇది దీనికి మరొక పేరేందంటే చలో ఢిల్లీ ఉద్యమం అని గూడా అంటాం. దీన్ని అప్పటి కాలంలో పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ గాంధీ చేత ఎంపిక కాబడినటువంటి 25,000 మంది ఈ వ్యక్తిగత సత్య ఉద్యమం చేశారు. వీరిలో మొదటి వ్యక్తి, ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఈయన మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతంలో వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించాడు. రెండవ వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. మూడవ వ్యక్తి బ్రహ్మదత్తు. ఆంధ్రలో వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే వావిరాల గోపాలకృష్ణయ్య. ఈ వావిరాల గోపాలకృష్ణయ్యని ఆంధ్ర గాంధీ అని బిరుదాంకితుడిన, అంటే ఆంధ్ర గాంధీ అని పిలుస్తారు. ఆచార్య వినోబావేని భూదానోద్యమ పితామహుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తిగత సత్యాగ్రహం ఏంటంటే వారి వారి ప్రాంతాలల్లో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఉద్యమాన్ని ప్రారంభించి ఫైనల్గా వీళ్ళందరూ కూడా ఢిల్లీ చేరుకొని ఢిల్లీలో ఒక పెద్ద గొప్ప సమావేశాన్ని నిర్వహించుకోవాలి. ఇది దీని యొక్క లక్ష్యం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.